సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ తిరిగి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సారథ్యంలోని బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు తమిళిసై. కాగా తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్గా కూడా బాధ్యతలు నిర్వహించడంతో పాటు గత 20 సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు. గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె బీజేపీలో చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం తమిళిసైను తెలంగాణ గవర్నర్గా నియమించారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలలో తమిళనాడులో బీజేపీ అత్యధిక స్థానాలలో విజయం సాధించడం కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఈమె ఈ రోజున తిరిగి రాజకీయాలలోకి వచ్చారు. తమిళనాడులో తమిళిసైకి ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందారు. బీజేపీలో చేరిన తర్వాత తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, నేను ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నాను. నేను బీజేపీ సభ్యత్వాన్ని తిరిగి పొందడం నాకు సంతోషంగా ఉంది. ఇది నాకు సంతోషకరమైన రోజు. గవర్నర్గా నాకు చాలా సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ పదవిని విడిచిపెట్టాను. అందుకు నేను 1% కూడా చింతించను. రాబోయే రోజులలో తమిళనాడులో కమలం వికసిస్తుందని తమిళిసై ధీమా వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.